వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైనటువంటి జీకే బిట్స్ అయితే వరుసగా అందించడం జరుగుతుంది. దాంట్లో ఇది మొదటిది అనుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇంకా వీడియోస్ మీకు. ఇప్పుడు కొత్తగా డైలీ క్వశ్చన్స్ పేరుతో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి తీసుకొని మీకైతే అందించడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్ ముఖ్యంగా మీకు యూపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ పోటీ పరీక్షలకైతే ఉపయోగపడతాయి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ బిట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోండి. జీకేనే కాదు, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. ఇక డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఈరోజు, ద వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఏ తేదీన జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 26. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే తెలుగులో ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం అంటాము. ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26న సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్, ఐహెచ్ఆర్సి విస్తరించండి. ద ఇండియన్ హిస్టారికల్ రీసెర్చ్ కమిషన్ ఫుల్ ఫామ్. కొన్ని ముఖ్యమైనటువంటి అబ్రివేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, డబ్ల్యూఎఫ్ఐ విస్తరించండి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 4, ఏ ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడింది? క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 ప్రకారం భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించడం కోసము రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఆనాటి బ్రిటన్ ప్రధాని అట్లీ సూచన మేరకు బ్రిటను ఒక 3 మినిస్టర్స్ని ఇండియాకి పంపించడం జరిగింది. పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. వీరిని మనం మంత్రిత్రయ రాయబారం అంటాము, ఇంగ్లీష్లో అయితే క్యాబినెట్ మిషన్ అంటాం. ఆ 3 ఇండియాను సందర్శించి, ఎందుకంటే అట్లీ అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని అనౌన్స్ చేసి ఉన్నాడు కాబట్టి తదుపరి చర్యల నిమిత్తమే వీరిని ఇక్కడికి పంపించడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్తును డిజైన్ చేయడం, ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలు అయితే వీరు ఖరారు చేసి వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారమే మన రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయబడింది. రాజ్యాంగ పరిషత్తులో ఎన్ని లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించారు? 10 లక్షల జనాభాకు ఒకరిని ప్రాతినిధ్యం వహించేటట్టుగా ఎన్నుకోవడం అనేది జరిగింది. బ్రిటిష్ ఇండియా నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నిక జరిగితే, స్వదేశీ సంస్థానాల నుంచి నామినేషన్ పద్ధతిలో మెంబర్స్ని అయితే పంపడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య 389. ఇందులో 296 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి, 93 మంది స్వదేశీ సంస్థల నుంచి నామినేట్ చేయబడ్డారు. రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మొట్టమొదటి సమావేశం అనేది జరిగింది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా 1946 డిసెంబర్ 9న ఎవరిని ఎన్నుకున్నారు? సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగానైతే ఎన్నుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, రాజ్యాంగ పరిషత్తు పూర్తి స్థాయి అధ్యక్షుడిగా 1946 డిసెంబర్ 11న ఎవరిని ఎన్నుకున్నారు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు, ఆశయాలు తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అయితే ప్రవేశపెట్టారు. 1946 డిసెంబర్ 13న జరిగిన సమావేశంలో లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలో ఏ ఆబ్జెక్టివ్స్ ఉండాలి, వేటిని మనం అనుసరించాలి అనేది ఇక్కడ డిస్కషన్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 11, భారత రాజ్యాంగం ఆమోదించిన సమయంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? అంటే ఆమోదించింది 1949 నవంబర్ 26, అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. అప్పటికి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 395, భాగాలు 22, షెడ్యూల్స్ 8. గుర్తుంచుకోండి. ఇప్పుడు మారినాయి కొన్ని. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ ఎన్ని? ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మొదట్లో 8 ఉండేవి. తర్వాత 1951లో 9వ షెడ్యూల్ను చేర్చారు. తర్వాత 10వ షెడ్యూల్ను చేర్చారు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పేరుతోటి. తర్వాత 11వ షెడ్యూల్ను చేర్చారు, గ్రామ పంచాయతీలకు సంబంధించి. 12వ షెడ్యూల్ను చేర్చారు, మున్సిపాలిటీలకు సంబంధించి. సో ఇప్పుడైతే 12 షెడ్యూల్స్ మనకు ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అబ్రివేషన్ WIPO, WIPO విస్తరించండి. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇది ప్రీవియస్ క్వశ్చన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు 1967లో ఇది ఏర్పాటు చేయబడింది. హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లోని జెనీవాలో.
నెక్స్ట్ క్వశ్చన్, మోహిని అట్టం ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం అన్నాడు. కేరళ. ఇంపార్టెంట్ అండి, ఈ క్లాసికల్ డ్యాన్సెస్ మీద క్వశ్చన్స్ వస్తాయి, వెరీ ఇంపార్టెంట్. ఐబీసీఏ విస్తరించండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, రీసెంట్గా వచ్చింది. 16, ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది? ఏంజల్ వాటర్ ఫాల్స్ అండి. 979 మీటర్ల హైట్ నుంచి మీకు వాటర్ వస్తుంటుంది. వెనిజులాలో ఉంది, దక్షిణ అమెరికా ఖండంలోని వెనిజులాలో ఉంది. జీపీఎస్ విస్తరించండి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇంపార్టెంట్ అబ్రివేషన్. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. క్వశ్చన్ నెంబర్ 19, భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ ఎవరు? సరోజినీ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజంను ఎవరు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు 1828లో. ఇవి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరికొన్ని క్వశ్చన్స్ మరొక వీడియోలో మీకు నెక్స్ట్ డే వస్తుంది, ఖచ్చితంగా వీటిని ఫాలో కండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ అందించడం అనేది జరుగుతుంది.